Good morning, parents. Today, our topic is how often to deworm your child. నులి పురుగుల గురించి వినుంటారు కదా మీరు. నులి పురుగులు ఉంటే ఏం చేయాలి అనేదే ఈరోజు టాపిక్. మీరు ఆల్బెండజోల్ గురించి వినుంటారు కదా. ఆల్బెండజోల్ 200 mg ఈస్ ఎ మెడికేషన్ యూజ్డ్ టు ట్రీట్ పారాసైటిక్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్. డోస్కి వస్తే ఇది బిలో 2 yearsకి అబోవ్ 2 yearsకి డిఫర్ అవుతుంది. సో డోస్ డిఫర్స్ బిలో 2 years అండ్ అబోవ్ 2 years. మళ్ళీ చెప్తున్నా వినండి. ఈ ఆల్బెండజోల్ 200 mg అనే ఈ మెడికేషన్ ఈ పారాసైటిక్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది అందరికీ ఒకే డోస్ ఉండదు. అబోవ్ 2 years పిల్లలకి, బిలో 2 years పిల్లలకి డోస్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు 2 years కంటే కింద ఉన్న పిల్లలకి ఎలా చేయాలి? 5 ml యూజ్ చేయాలి. అడ్మినిస్టర్ 5 ml ఆఫ్ ఆల్బెండజోల్ వన్స్ అండ్ రిపీట్ ద సేమ్ డోస్ ఆఫ్టర్ 2 weeks బిలో 2 years ఆఫ్ ఏజ్. అంటే చిన్నపిల్లలు ఎవరైనా 2 years ఏజ్ కంటే చిన్నగా 2 years ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో 5 ml ఫస్ట్ వేయాలి. అదే 5 mlని 2 weeks తర్వాత మళ్ళీ వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ డీవార్మింగ్ అనే ప్రాసెస్ ఎప్పుడైతే 2 doses ఇస్తామో అప్పుడే డీవార్మింగ్ జరిగినట్లు. నువ్వు ఒకసారి 5 ml ఇచ్చి 2 weeks తర్వాత మర్చిపోయావనుకో, డీవార్మింగ్ జరగదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, డీవార్మింగ్ షుడ్ బి డన్ ఎవ్రీ 6 months ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ వార్మ్ ఇన్ఫెస్టేషన్స్. డీవార్మింగ్ అనేది ప్రతి 6 నెలలకి చేయాలి. అప్పుడే మనం ఈ నులి పురుగుల బారి నుంచి పడకుండా ఉంటాం. 2 years కంటే పైన ఉన్న వాళ్ళకి 10 ml ఇవ్వండి. గివ్ 10 ml వన్స్ అండ్ రిపీట్ ద సేమ్ 10 ml డోస్ ఆఫ్టర్ 2 weeks. మీకు తెలుసా, డీవార్మింగ్ షుడ్ బి డన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 months to 14 years. 6 months నుంచి 14 years లోపల డీవార్మింగ్ అనేది చేయాలి. కొంతమంది పిల్లల్లో మీరు ఆల్బెండజోల్ ఇచ్చినా, ఈ డోసెస్ కంప్లీట్ చేసినా మళ్ళీ నులి పురుగులు పడుతూ ఉండడం చూస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్ని కంపల్సరీ మీరు డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించాలి. కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్.